హలో అండి, వెల్కమ్ టు హైదరాబాద్ హోమ్స్. ఇప్పుడు మనమైతే ఆద్య ఇన్ఫ్రా డెవలపర్స్ వారు కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఆద్య అద్వైత విల్లాస్ అనే ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. సో ఈ విల్లా ముందు అయితే మనకి వైడ్ రోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో విల్లా నుంచి మెయిన్ రోడ్ అయితే చాలా దగ్గరలోనే ఉంటుంది. జస్ట్ ఒక 50 మీటర్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ అయితే ఉందని చెప్పొచ్చు. సో ఈ విల్లాస్ అన్ని మనకి 6 ఎకర్స్లో 61 ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ చూసినట్టయితే కొంచెం డిఫరెంట్గా సెల్లార్ బేస్డ్ కాన్సెప్ట్ తోటి అయితే విల్లాస్ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారని చెప్పొచ్చు. సో ఈ ప్రాజెక్ట్ సంబంధించి మనకి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ అయితే సపరేట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ సంబంధించి మనకి ప్రైజింగ్ అండ్ లొకేషన్ అంతా మీకు వీడియో ఎన్ని చెప్తాను, స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే ఈ వీడియోని చూడండి. ఈ ప్రాజెక్ట్ అంతా మనకి హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది, మరియు రేరార్లో కూడా రిజిస్టర్డ్ అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు భాగంగా మనం ఒక క్లబ్ హౌస్ అయితే చూద్దాము. G+2 అయితే వీళ్ళు క్లబ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు. క్లబ్ హౌస్ సంబంధించిన ఫ్యూచర్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వీడియోని అయితే చూడండి. చుట్టూ చూసినట్టయితే మనకి గ్రీనరీకి అయితే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. సో మొత్తం అంతా కూడా చాలా పచ్చడి మొక్కలతోటి గ్రీనరీకి అయితే ఎక్కువ శాతం అయితే ఇంపార్టెన్స్ ఇచ్చారు. క్లబ్ హౌస్లో ఉన్న ఎమ్యూనిటీస్ చూసినట్టయితే మనకి జిమ్ అయితే ఉంటుంది, దాంతోపాటు ఒక పెద్ద బ్యాంకెట్ హాల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ ఈజీగా ఉండేందుకు ఒక బ్యాంకెట్ హాల్ అయితే ఉంటుంది. మనకి ఇండోర్ గేమ్స్ అయితే ఉన్నాయి. పార్టీ ల్యాన్ అయితే ఈ క్లబ్ హౌస్ ముందు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ ప్లే ఏరియా అయితే క్లబ్ హౌస్ దగ్గరలోనే ఉంటుందని చెప్పొచ్చు. కనిపిస్తూ ఉన్నదంతా కూడా చిల్డ్రన్స్ ప్లే ఏరియా అని చెప్పొచ్చు. సో మనకి దీంతో పాటు ఒక స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. మనకి మెడిటేషన్ హాల్, మనకి యోగా లాంటి చేసుకోవడానికి మెడిటేషన్ హాల్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు కాన్ఫరెన్స్ హాల్ అయితే ఉంది. ఇదంతా కూడా చూసినట్టయితే క్లబ్ హౌస్ సంబంధించినటువంటి వ్యూ చూస్తున్నారు. సో క్లబ్ హౌస్ వ్యూస్తో పాటు మనకి ఒక మోడల్ విల్లా అయితే మీకు చూపిస్తాను. ఒకసారి ఈ క్లబ్ హౌస్లో ఉన్నటువంటి ఫ్యూచర్స్ అన్ని చూడండి. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ సంబంధించి హైలైట్స్ ప్లాన్స్ విషయానికి చూసినట్టయితే సపరేట్గా మనకి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు 100% వాస్తు కంప్లైంట్, సో ఫ్యూచర్ వాల్, మనకి సోలార్ ఫెన్సింగ్తో ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ అయితే ఈ ప్రాజెక్ట్లో ఉందని చెప్పొచ్చు. మనకి ఇందాక చూసినట్టు గ్రీన్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో సపరేట్గా మనకి గ్రీన్ ల్యాండ్ ప్రొవైడ్ చేశారు. సో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, చాలా మట్టికి ఎక్కువ ఎక్విప్మెంట్స్ ఉన్నటువంటి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారని చెప్పొచ్చు. దాంతోపాటు ఒక టెన్నిస్ కోర్ట్, మనకి వాటర్ బాడీకి సంబంధించినటువంటి, తర్వాత అవుట్డోర్ సీటింగ్ కెపాసిటీకి సంబంధించినటువంటి ప్లేస్లు అయితే చాలా మట్టికి ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయని చెప్పొచ్చు. దాంతోపాటు మనకి 100% పవర్ బ్యాకప్ అయితే సైలెంట్ జనరేటర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇంటర్కమ్ ఫెసిలిటీ అండ్ చూసినట్టయితే సీసీ కెమెరాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్లో ఎక్కడ చూసినా మనకి చాలా మట్టుకు అయితే గ్రీనరీ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో చూడండి, చెట్లు కూడా చాలా విశాలంగా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇంటర్నల్గా మనకి రోడ్లు వచ్చేసరికి మెయిన్ రోడ్లు 40 ఫీట్ వైడ్ రోడ్స్ అయితే ఉన్నాయి. ఇంటర్నల్గా 30 ఫీట్ వైడ్ రోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా ప్రాజెక్ట్ని క్లియర్ వ్యూలో మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. ఆద్య అద్వైత విల్లాస్. ఇప్పుడు నేను మీకు ఒక మోడల్ విల్లా అయితే చూపిస్తాను. ఈ విల్లాస్లో ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశారనేది ఒక మోడల్ విల్లా అయితే మీకు చూపిస్తాను. సో మీరు చూసినటువంటిది ఇది ఒక మోడల్ విల్లా. సో సెల్లార్లో పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది. మనకి ట్రిప్లెక్స్ విల్లా అని చెప్పొచ్చు. సో ఇది మనకి 236 స్క్వేర్ యార్డ్స్లో వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. బిల్డప్ ఏరియా వచ్చేసరికి 4000 చేంజ్ అయితే బిల్డప్ ఏరియా ఉంటుంది. సెల్లార్ బేస్డ్ కాన్సెప్ట్లో ఉన్నటువంటి ఈ మోడల్ విల్లా. సో పార్కింగ్ ఏరియా చూసినట్టయితే చాలా విశాలంగా ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ సంబంధించినటువంటి ఈ మోడల్ విల్లాలో సెల్లార్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఉంటుంది. దానిపైన టెర్రస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో చూడండి, డిఫరెంట్ స్టైల్లో ఉన్నటువంటి ఈ మోడల్ విల్లాని మీరు క్లియర్గా చూడండి.
సార్ మోడల్ విల్లా లోపలికైతే వెళ్ళి చూద్దాము. సో ఏ విధంగా ఉంటుంది, దాని కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు, దాని డైమెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో చూద్దాము. సో పైకి వెళ్ళి చూసినట్టయితే మనకి ఈ మోడల్ విల్లా సంబంధించిన ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో డైరెక్ట్ నేరుగా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వ్యూకి అయితే తీసుకెళ్తాను. సో అన్నీ కూడా ఇండియన్ టేక్ ఫుడ్ మెటీరియల్ వాడి మనం మెయిన్ డోర్స్ అన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా హాల్ మంచి వెట్టిఫైడ్ టైల్ యూజ్ చేసుకొని ఈ ఫ్లోరింగ్ అంతా కూడా చాలా స్మూత్గా నీట్గా అయితే లుక్లో కనిపిస్తూ ఉంది. మనకి ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది, గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి లిఫ్ట్ ఫెసిలిటీ అండ్ సెల్లార్లో నుంచి కూడా దీనికి యాక్సెస్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో ఇదంతా హాల్కి సంబంధించిన వ్యూ, హాల్ కమ్ లివింగ్ ఏరియా అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన డైమెన్షన్ చూసినట్టయితే 24x26 అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ చూసినట్టయితే డైనింగ్ ఏరియా కమ్ కిచెన్ ఏరియా అయితే కనిపిస్తూ ఉంది. డైనింగ్ ఏరియాకి సంబంధించిన వెంటిలేషన్ అయితే క్లియర్ లుక్లో కనిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించిన డైమెన్షన్ చూసినట్టయితే 24x12.9 డైమెన్షన్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు కిచెన్ కమ్ డైనింగ్ ఏరియాకి. సో ఇదే ఫ్లోర్లో మనకి ఇక్కడ ఒక పేరెంట్స్ బెడ్రూమ్ అయితే ఉంది. సో పేరెంట్స్ బెడ్రూమ్ సంబంధించిన వ్యూ, క్లియర్ వ్యూలో మనకి నీట్ ఫ్లోరింగ్ అండ్ వెంటిలేషన్ సంబంధించి విండోస్ కూడా చాలా మట్టుకైతే ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన డైమెన్షన్ చూసినట్టయితే 16x13 డైమెన్షన్స్లో అయితే ఈ ఏరియా అయితే ఉంది. దాంతోపాటు అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. సో వెంటిలేటెడ్ అంతా కూడా. సో డ్రై ఏరియా అండ్ వెట్ ఏరియా సపరేట్గా మనకి ఈ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. దానికి సంబంధించిన డైమెన్షన్ 5.6x8 డైమెన్షన్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇదంతా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్ కమ్ కిచెన్ అండ్ ఒక పేరెంట్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి వ్యూ. ఎక్కడ చూసినా కూడా వెంటిలేషన్ చాలా నీట్ లుక్లో కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం ఇది ఓపెన్ చేయగానే మనకి ఓపెన్ డెక్ ఏరియా కనిపిస్తూ ఉంటుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఓపెన్ డెక్ ఏరియా. దానికి సంబంధించిన డైమెన్షన్ చూసినట్టయితే 8.9x13.4 డైమెన్షన్స్లో ఈ డెక్ ఏరియాని యూజ్ చేసుకున్నారు. సో మనం లిఫ్ట్ ద్వారా వెళ్ళొచ్చు. స్టేర్ కేస్ నుంచి వెళ్తే మనకి ఇక్కడ వెంటిలేషన్గా ప్రతిదీ కూడా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అడిషనల్గా మనకి ఇక్కడ ఒక ఓపెన్ డెక్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఒక పూజా గది కూడా ఉంటుంది. సో ఇదంతా మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వ్యూ, ఫ్యామిలీ లివింగ్ ఏరియా అని చెప్పొచ్చు. సో దాని పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూసినట్టయితే డైమెన్షన్స్ మనకి ఇక్కడ 22.6x14 డైమెన్షన్స్లో మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫ్లోరింగ్లో నీట్గా కనిపిస్తున్నట్టు మాస్టర్ బెడ్రూమ్. దాంతోపాటు మనకి సపరేట్గా డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉందని చెప్పొచ్చు. దానికి సంబంధించిన డైమెన్షన్ చూసినట్టయితే 11x7 డైమెన్షన్స్లో డ్రెస్సింగ్ ఏరియా. సో దాని పక్కనే మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. సో అటాచ్డ్ వాష్రూమ్ చూసినట్టయితే 11x5 డైమెన్షన్స్లో అటాచ్డ్ వాష్రూమ్, సపరేటెడ్ బై డ్రై ఏరియా అండ్ వెట్ ఏరియా అని చెప్పొచ్చు. సో మీరు చూస్తూ ఉండండి, ఇదంతా క్లియర్ వ్యూ సంబంధించినటువంటి మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి వ్యూ. సో ఇది ఆద్య అద్వైత సంబంధించినటువంటి విల్లాస్లో భాగంగా ఒక మోడల్ విల్లాని మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఇది ఫ్యామిలీ లివింగ్ ఏరియా. ఫ్యామిలీ లివింగ్ ఏరియా సంబంధించి డైమెన్షన్స్ 22.6x14 డైమెన్షన్స్లో ఉన్నాయి. సో ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది చూడండి, ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి లిఫ్ట్. ఇక్కడ చూసినట్టయితే చిల్డ్రన్స్ ప్లే ఏరియా. చిల్డ్రన్స్ ప్లే ఏరియా సంబంధించిన వెంటిలేషన్ అయితే చాలా నీట్గా, చాలా విశాలంగా ఒక పెద్ద వెంటిలేషన్ విండోస్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సో చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించిన డైమెన్షన్ చూసినట్టయితే 15x12.4 అయితే డైమెన్షన్స్లో చిల్డ్రన్ బెడ్రూమ్ కన్స్ట్రక్ట్ చేశారు. దాంతోపాటు డ్రెస్సింగ్ ఏరియా సపరేట్ అండ్ ఇక్కడ చూసినట్టయితే అటాచ్డ్ వాష్రూమ్. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు మనకి డ్రై ఏరియా అండ్ వాష్ ఏరియా అయితే సపరేట్గా వీళ్ళు ఇచ్చారు. సో దానికి సంబంధించిన డైమెన్షన్స్ 7.1x12.9 డైమెన్షన్స్లో ఈ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. నేరుగా మనం ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి చూసినట్టయితే ఇక్కడ డెక్ ఏరియా, దాంతోపాటు పూజా గది. దానికి సంబంధించిన డైమెన్షన్ చూసినట్టయితే 5x3.4 డైమెన్షన్స్లో పూజా గదిని కన్స్ట్రక్ట్ చేశారు. మనకి ఇక్కడ ఓపెన్ డెక్ ఏరియా చూసినట్టయితే 7.5x12.9 డైమెన్షన్స్లో ఓపెన్ డెక్ ఏరియా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి అవుట్ సైడ్ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సపరేటెడ్ బై ట్రాన్స్పరెంట్ గ్లాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వాల్ టైప్ లాంటి గ్లాస్ అయితే ఉంది చూడండి. పైనుంచి వ్యూ అయితే కనిపిస్తూ ఉంది. మనం చూసినట్టయితే పైన మనకి టెర్రస్ ఏరియాకి సంబంధించినటువంటి వ్యూస్ అయితే చూద్దాం ఒకసారి. సో టెర్రస్ ఏరియాలో మనకి ఒక హోమ్ థియేటర్ అయితే వీళ్ళు సపరేట్గా స్పెషల్గా డిజైన్ చేశారు. దాని హోమ్ థియేటర్ కానీ మనం ఒక బెడ్రూమ్ లాగా, గెస్ట్ బెడ్రూమ్ లాగా కానీ కన్వర్ట్ చేసుకోవచ్చు. సైడ్ అంతా మనకి బాల్కనీ ఏరియా అయితే చూడొచ్చు. దానికి సపరేట్గా ఒక డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా టెర్రస్ పైన ఉన్నటువంటి ఒక బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ లాగా కానీ మనం థియేటర్ కానీ హోమ్ థియేటర్ లాగా కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే చూద్దాము ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించి వ్యూ. సో ఇది హోమ్ థియేటర్ సంబంధించినటువంటి వ్యూ చూసినట్టయితే 13.6x19.4 అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో సంబంధించినటువంటి విల్లాకి సంబంధించి ప్రైజింగ్ విషయానికి వచ్చేసరికి ఈస్ట్ ఫేస్కి సంబంధించి 5.5 CR అండ్ వెస్ట్ ఫేస్కి సంబంధించి 5 CR అయితే ఉంది, స్లైట్లీ నెగోషియబుల్. లొకేషన్ మనకి కిస్మత్పూర్ ఏరియాలో అయితే ఈ ప్రాజెక్ట్ లొకేట్ చేయబడింది. ఈ ప్రాజెక్ట్ నియర్ బై మనకి టైమ్ స్కూల్ ఉంటుంది, 5 minutes డ్రైవ్ ఉంటుంది. సో సాధన్ కాలేజ్ 10 minutes డ్రైవ్, ఆల్మోస్ట్ టీఎస్పీఎస్సీ అప్పా జంక్షన్ 10 minutes డ్రైవ్ ఉంటుంది. సో ఆక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ 15 minutes డ్రైవ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 15 minutes డ్రైవ్లో ఉంటుంది. దాంతోపాటు మనకి విప్రో సర్కిల్ మనకి 20 minutes డ్రైవ్ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయానికి వచ్చేసరికి 25 minutes డ్రైవ్ అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి లొకేట్ చేయబడింది. ప్రైస్ విషయం మరోసారి చెప్తాను, 5.5 CR ఫర్ ఈస్ట్ ఫేసింగ్ విల్లాస్కి, 5 CR ఫర్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్కి అయితే ఉంటుంది, స్లైట్లీ నెగోషియబుల్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.